తన స్వాస్యము అని యూదాను దేవుడు స్వతంత్రించుకుంటారనే ఒక చక్కని మాటను మనం చూస్తున్నాం. ప్రియులారా, గమనించండి, మనము రక్షణ పొందినప్పుడు యేసుక్రీస్తు ప్రభు దేవుడని, ఆయన రక్షకుడని, సిలువలో మనందరి కోసం ఆయన మరణించారని, మూడో రోజున మరణాన్ని జయించి తిరిగి లేచిన మృత్యుంజయుడని మనం గుర్తించి యేసు ప్రభుని అంగీకరించినప్పుడు, రక్షణ అనుభవంలోనికి మనం వచ్చినప్పుడు మనము దేవుని స్వాస్యముగా మార్చబడుతున్నాము. మనందరం దేవుని చేత సృష్టించబడిన వారమే కానీ మన పాప జీవితాన్ని బట్టి దేవునికి దూరం అయిపోయాం. మన అపరాధములను బట్టి చచ్చిన స్థితిలో, జీవం లేని పరిస్థితుల్లో పడి ఉన్న మనల్ని లేవనెత్తి మరొక్కసారి తన కృపలో నిలబెట్టడానికి యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చి మనందరి నిమిత్తం ఆయన సిలువలో మరణించారు. సిలువ ఎందే మన అతిశయం. మనకు రక్షణ యేసుక్రీస్తు ప్రభు సిలువలో చేసిన త్యాగం ద్వారా ఉచితంగా అనుగ్రహించబడిందే. మన విశ్వాసము దేవుని కృప తోడైనప్పుడు మానవుడు రక్షణ పొందుతున్నాడు. ఎప్పుడైతే మనం రక్షణ పొందుతున్నామో మనము దేవుని స్వాస్యముగా మార్చబడుతున్నాం. దేవుడు తన స్వాస్యమును ఎడబాయువాడు కాదు అని కీర్తన గ్రంథంలో మనం చూస్తాం. ఆయన మనల్ని విడిచిపెట్టలేదు, మనల్ని ఆయన ఎడబాయడం లేదు. ఎందుకంటే మనము ఆయన స్వాస్యం అని కదా.